ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను నవంబర్ మాసమంతా కూడా కాపాడి మరి ఒక నూతన మాసంలోనికి, చివరి మాసము డిసెంబర్లోనికి ప్రవేశించి ఉంటున్నాము. ఈ యొక్క ఆ, డిసెంబర్ మాసంలో నూతన మరి శీర్షికతోటి మనం ముందుకు ఉంటున్నాము. అడ్వెంట్ సీజన్లోనికి మనం ప్రవేశించి ఉంటున్నాం ప్రియులారా. మరి ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో హోప్, లవ్, జాయ్, పీస్ ఈ యొక్క అంశాల మీద ఆ, ఆ, మరి ముఖ్యంగా క్రిస్మస్కు రిలేటెడ్గా క్రీస్తు యొక్క జన్మ యొక్క ప్రాముఖ్యత వాటి గురించి మనం ధ్యానించిన వింటున్నాము. ఎంతో మరి సంవత్సరం అంతా కూడా కాపాడి సంవత్సర అంతంలోనికి దేవుడు ప్రవేశింపజేసి ఉంటున్నాడు. ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ ఆ మరి ఈ యొక్క నేటి ధ్యాన అంశము ఏంటంటే మరి ఈ యొక్క అడ్వెంట్ లో భాగంగా హోప్ ఇన్ ద డార్క్నెస్. మరి ఆ చీకటిలో వెలుగు, మరి హోప్ ఇన్ ద డార్క్నెస్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథము యెషయా 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9 వర్స్ 2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. The people that walked in darkness have seen a great light. They that dwell in the land of the shadow of death, upon them hath the light shined. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క మరి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మరి ఆ పాఠ్య భాగంలో ప్రియులారా విసి మరి చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటి బ్రతుకులతో ఉన్నటువంటి వారు, చీకటి కార్యములలో క్రియలలో ఉన్నటువంటి వారు ప్రియులారా వెలుగు ప్రకాశింపటం. దేవుడు మరి ఎంతో ప్రేమించి తన యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. ఆయనే వెలుగు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి ఉంటున్నాడు పిల్లారా. మరణాఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ దినాల్లో ఎంతో మంది దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ లైఫ్ అండ్ డెత్. మరణాఛాయలు ప్రియులారా అలుముకొని ఉంటున్నది అనేక రీతులుగా ప్రియులారా. మరి దురాశ గర్భం ధరించి అది పాపమును కనున్న పాపం పరిపక్వమై మరణమునకు దారి తీయనని చెప్పి బైబిల్ వాక్యం చెప్తున్నది. ఈ దినాలలో అటువంటి ఆ మరణ ఛాయల్లో ఆ మరణ ప్రియులారా పేరుకు ప్రియులారా జీవిస్తున్నారు, కానీ లైఫ్ ఇన్ డెత్. పేరుకు జీవిస్తున్నారు కానీ వారిలో జీవం లేదు. ఆ దేవుని యొక్క స్వరం వినలేకపోతున్నారు, దేవుని యొక్క చిత్తం తెలుసుకొనలేకపోతున్నారు. మరి దేవుని యొక్క ప్రియులారా ఉద్దేశాలు తెలుసుకొనకుండా ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారి మీద ఆ యొక్క వెలుగు ప్రియులారా యేసు ప్రభు యొక్క ఎవరి యొక్క జీవితానికి వస్తే వాళ్ళు నూతన అధ్యాయము, వారు ఒక వెలుగుగా ఉంటారు పిల్లారా. కాబట్టి ఈరోజు పిల్లారా ఈ యొక్క యాజ్ వి ఎంటర్ ద సీజన్ ఆఫ్ అడ్వెంట్, ఈ యొక్క అడ్వెంట్ సీజన్లోనికి మనము మరి ప్రయాణం చేస్తున్నప్పుడు వి ఎంబార్క్ ఆన్ ఎ జర్నీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అండ్ లాంగింగ్. కాబట్టి మనము ఎంతో ప్రియులారా మరి లాంగింగ్ తోటి, ఆశతోటి, ఆకాంక్షలతోటి, మరొక శుభప్రదమైనటువంటి నిరీక్షణతోటి ప్రియులారా మనం ఒక మరి క్రీస్తు జయంతి వేడుక కోసం మన హృదయాలను సిద్ధం చేసుకోబోతున్నాం ప్రియులారా. ప్రిపేరింగ్ అవర్ హార్ట్స్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రైస్ట్ బర్త్. ఈ క్రీస్తు యొక్క పుట్టుక ప్రియులారా. మరి ఈ యొక్క శకాన్ని క్రీస్తుకు పూర్వము, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, బీసీ అండ్ ఏడి అని చెప్పి క్రీస్తు అదే మరి మారిపోయింది. క్రీస్తు తోటి మరి నూతన అధ్యాయము ఈ హిస్టారికల్ గానే కాకుండా మన యొక్క వ్యక్తిగత జీవితంలో అయితే కూడా ఎప్పుడైతే క్రీస్తు మన యొక్క జీవితానికి వస్తాడో ప్రియులారా మనలో నూతన అధ్యాయము, నూతన యాత్ర ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ యొక్క కాలంలో ప్రియులారా మనము దిస్ పీరియడ్ ఈజ్ అ టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద ప్రొఫౌండ్ హోప్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసులో ఉన్నటువంటి నిరీక్షణ గురించి ప్రియులారా
ఆయన యొక్క మరి పుట్టుకను గురించి ఎంతో తేటగా ప్రియులారా మరి యెషయా భక్తుడు క్రీస్తు పూర్వం పుట్టక ముందు మరి తెలియజేసి ఉంటున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితము మరి ఆయన రావటం జరిగింది. మరి కన్యకకు మరి పుడతాడని చెప్పి, పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడని చెప్పి, మరి ప్రవచనాలు నెరవేరటం మనం చూస్తున్నాం ప్రియులారా. మరి తర్వాత మరలా తిరిగి రానంటున్నాడు. రెండవ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. మరి ఆ యొక్క ర్యాప్చర్ అనేటటువంటిది ఉంటున్నది. మధ్యాకాశంలోనికి మరి విశ్వాసులు ఎత్తబడటం అనేటటువంటిది. మరి ఆ ట్రిబులేషన్ పీరియడ్ ఉంటున్నది. మరి శ్రమల కాలము ప్రియులారా. మరి 1000 ఏళ్ల పాలన, నూతన కొత్త ఆకాశము, కొత్త భూమి అనేటటువంటివి, మరి యుగ యుగములుగా దేవునితో ఉండేటటువంటి అది మరి ఎన్నో మరి మనకు మన ముందు ఉంటున్నాయి ప్రియులారా. మరి కాబట్టి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణతో దేవుని యొక్క భక్తులు, విశ్వాసులు ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మరి ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మరి అంశంలో మరి నిరీక్షణ మరియు మరి చీకటి. ఆ 2 గురించి మనం కొంచెం మరి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం ప్రియులారా. మరి ఆ నిరీక్షణ హోప్ అన్నటువంటిది ప్రియులారా. మరి ఈ యొక్క హోప్ అనే కాన్ఫిడెంట్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ గుడ్ యాంకర్డ్ ఇన్ ఫెయిత్ అండ్ డివైన్ ప్రామిసెస్. కాబట్టి మనకు దేనిల మీద అండి నిరీక్షణ అనేటటువంటిది ఒక మంచి దాని మీద ప్రియులారా. మరి ఎ కాన్ఫిడెంట్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ గుడ్. కాబట్టి ఒక మంచి ఈ జరగబోయటం అనేటటువంటిది. మరి ఏంటి? విశ్వాసం మరియు దైవికమైనటువంటి ఆ యొక్క ప్రమాణాలు ప్రియులారా. డివైన్ ప్రామిసెస్. బైబిల్‌లో ఉన్నటువంటి ఎన్నో ప్రామిసెస్ ఉంటున్నాయి ప్రియులారా. దేవుని చేత మరి వారు ఇన్‌స్పైర్ అయ్యి రాసినటువంటివి. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడే మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంటుంటాడు. రాబో కాలంలో జరగబోయేటటువంటివి. ఇవన్నీ గూడా ప్రియులారా మనకు ఎంతో నిరీక్షణ అంటే అది ప్రియులారా. ఒక మంచి నిరీక్షణ. మరి అంతే కాకుండా అది విశ్వాసంతో కూడుకొని ఉంటున్నది. మరి అవి దైవికమైనటువంటి వాగ్దానాల మీద ఆధారపడి ఉంటున్నది ప్రియులారా. అది మనం తెలుసుకోవాలా. మరి చీకటిలో ఉండు ప్రజలు. చీకటి అంటే వెలుగు లేకపోవటం ప్రియులారా. వెలుగు లేనప్పుడు చీకటిలో ప్రియులారా వి కెనాట్ డూ ఎనీథింగ్. మరి వెలుగు లేనప్పుడు పిల్లారా మనకు మార్గంలో ఎళ్తున్నప్పుడు కరెంట్ లేదు. అయ్యో! చీకట్లో ఎట్లా నడవాలా? ముందు గుంతలు ఉండవచ్చు. మరి ఏ ఎటువంటి అయినా సరే పిల్లలు ఎటునైనా తగులుకోవచ్చు. కాబట్టి అనేక సిట్యుయేషన్స్ వెలుగు లేకపోవటము తరచుగా నిరాశ మరియు గందరగోళాన్ని తెలియజేస్తుంది పిల్లారా. ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఆఫెన్ ఇలస్ట్రేటింగ్ డెస్పైర్ అండ్ కన్‌ఫ్యూజన్. కాబట్టి ప్రియులారా మనలో మరి వెలుగు లేకపోవటము, మరి అంతే కాకుండా ఎంతో ప్రియులారా నిరాశ, నిస్పృహల మధ్య మరి ఎంతో గందరగోళ పరిస్థితులు ప్రియులారా. ఎటు వెళ్తున్నామో తెలియనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో ఉంటున్నాము. కన్‌ఫ్యూజ్డ్ స్టేట్, ఎన్నో ఛాలెంజెస్ ప్రియులారా. వి ఆర్ ఇన్ క్రాస్ రోడ్స్. ఏమన్నా బీటలు ప్రియులారా మరి ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి, అన్‌సర్టెనిటీస్. మరి కియాస్‌లో ప్రియులారా మరి ఉంటున్నారు. గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా ఇటువంటి చీకటి వారికి క్రీస్తు ఎవరి యొక్క జీవితానికి వస్తాడో ప్రియులారా మరి వారిలో ఎంతో నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ, ఒక గురి, గమ్యం కలిగి జీవించటము. నా యొక్క జీవితంలో 17 సంవత్సరములు ఆ రీతిగా ప్రియులారా చీకటి బ్రతుకు. అయ్యో! ఒక గురి, గమ్యం లేకుండా మరి నేనేం చేస్తున్నా ఒక మీనింగ్, ఒక పర్పస్ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాలో ప్రభువు నా జీవితంలోనికి వచ్చి ఉంటున్నాడు. మరి ఒక గుర్తింపు, ఒక ఒక మార్గంలో వెళ్ళటానికి యేసు ఒక మాదిరిగా ఉంటున్నాడు. ఆయన యొక్క మార్గంలో వెళ్ళటానికి మరి ఆయనలాగా జీవించటానికి ప్రియులారా ఎంతో మార్పు చెందటం అనేటటువంటిది, మారు మనసు అనుభవం అనేటటువంటిది అవి మరి ప్రభువారు మనకి ఇవ్వనంటున్నాడు. మరి ఈరోజు ప్రియులారా ఈ యొక్క యెషయా 9:2 దాన్ని మరి ఇంకా కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. అంతేకాకుండా దీనికి రిలేటెడ్‌గా ఇతర బైబిల్‌లో వాక్యాల్లో ఏమి సందర్భాల్లో ఏ రీతిగా మరి దీనికి మరి ఇంటర్ప్రిటేషన్ వితిన్ ద బిబ్లికల్ కాంటెక్స్ట్, దీని యొక్క కాంటెక్స్ట్‌లో ఉన్నటువంటి ఇతర వాక్యాలను కూడా మనం ధ్యానం చేద్దాం. అంతేకాకుండా నేటి విశ్వాసులకు మరి ఏ రీతిగా దీన్ని అనువర్తనం
అనేటటువంటిది కూడా ఈ 3 అంశాలు మనం ధ్యానం చేద్దామండి. ఇక్కడ యెషయా 9 రెండవ వచనం మరలా మరి మనం చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే చీకటిలో నడిచే ప్రజలు గొప్ప కాంతిని చూస్తున్నారని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. The people walking in darkness have seen a great light. అయ్యో ప్రియులారా, చీకటిలో నడిచేటటువంటి ప్రజలు, అయ్యో మరి చీకటి జనము వెలుగు జనము, మనం ఎటువైపు ఉంటున్నాం? ఇంకా చీకటిలోనే, చీకటి బ్రతుకులు. ఆ ఆ రీతిగా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఇక్కడ మరి ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తున్నారు. ప్రజలు ఉనికితో మరియు అంతర్గత క్షోభతో వాళ్ళు నడుస్తున్నారు పులారా. ఇజ్రాయలైట్స్ ఫేస్డ్ థ్రెట్స్ అండ్ ఇంటర్నల్ స్ట్రైఫ్. వారిలో వారి మధ్య పిల్లల ఇంటర్నల్ స్ట్రైప్స్ ఉంటున్నవి, అంతర్గత క్షోభ ఉంటున్నది. అంతేకాకుండా పిల్లల థ్రెట్స్ అనేక విధములైనటువంటి మరి ఇప్పటికి కూడా ప్రియులారా, ఇజ్రాయెల్ ఇస్ సరౌండెడ్ బై ఎంతో మంది ప్రియులారా మరి ఆ దేశం మీద పొంచి ఉంటున్నారు. కాబట్టి ఆ ప్రజలు భయాందోళనలో మరి భయం ఉప్పట్లో ప్రియులారా, మరి అలాగనే ప్రియులారా ఎంతో ఆ భవిష్యత్తు మీద కూడా ఎంతో చింత, కలవరము, ఆందోళనతోటి ఉన్నటువంటి స్థితి ప్రియులారా. మరి అక్కడ గొప్ప కాంతి. ఇక్కడ చూడండి మరి ఇది ఒక ఇమేజరీ ప్రియులారా, లైట్‌ని సూచిస్తుంది. గొప్ప కాంతి దైవిక జ్ఞానాన్ని జ్ఞానికాన్ని లేకపోతే ద గ్రేట్ లైట్ సింబలైజెస్ డివైన్ ఇంటర్వెన్షన్. దైవికమైనటువంటి దైవిక ప్రభావము, ఇంటర్వెన్షన్. ఇంకా కాబట్టి ప్రియులారా వెలుగు, ప్రియులారా మనం ఒకవేళ అటువంటి చీకటి బ్రతుకులో ఉన్నట్లయితే ప్రియులారా, మరి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు యొక్క పిలుపును మనం వింటాము. మరి దేవుని యొక్క ఉద్దేశాలను అడిగి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది పిల్లారా. చీకట్లో ఉన్నామని చెప్పి నిరీక్ష కుంగి కృషించిపోయి మరి యొక్క జీవితాలను ఆ రీతిగా వ్యర్థం చేసుకోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు నీ ఎడల నా ఎడల ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. అవి నిత్యమైనటువంటి, రమ్యమైనటువంటివి, శ్రేష్టమైనటువంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఇతర పాఠ్య భాగాల్లో కూడా బైబిల్‌లో మనకు కనపడుతున్నాయి. మత్తయి సువార్త 4 అధ్యాయము 15, 16 వచనాల్లో కూడా చూస్తే, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగెను అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. మత్తయి 4, 15, 16లో. కాబట్టి ఇక్కడ కూడా మనకు తెలియజేయటం అనేటటువంటిది ఇక్కడ మరి యేసును ప్రియులారా మరి యెషయా భక్తుడు తెలియజేయటం చూస్తున్నాము. యెషయా యొక్క ప్రవచనాన్ని నెరవేర్చేటటువంటి ఒక కాంతిగా యేసు ప్రభువారు కనబడుతున్నాడు. యేసు ప్రభువారు కూడా చెప్పాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఐ స్టేట్మెంట్స్ ఎన్నో ఉంటున్నాయి. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్. అందులో భాగంగా ఐ యామ్ ద లైట్ అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. నేనే మార్గం, సత్యం, జీవము. అంతేకాకుండా నేనే పునరుద్ధానము, నేనే వెలుగును. ఆయన యొక్క వెలుగు ప్రియులారా, ఈ దినాలలో ఆయన మనకు ఒక వెలుగుగా ఉంటున్నాడు. ఒక దీపస్తంభంగా ఉంటున్నాడు. ఆ వెలుగులో మనం నడుచుకోవాలని చెప్పి మరి ఆయన యొక్క ముఖ కాంతిలో ప్రియులారా మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ద మోర్ వి లుక్ ఎట్ క్రైస్ట్, ద మోర్ వి కెన్ అండర్‌స్టాండ్ అవర్ సెల్వ్స్. మనము అర్థం చేసుకోగలము, అవగాహన చేసుకోగలము. ఆ జీవితానికి ఒక పర్పస్ అనేటటువంటిది మనం తెలుసుకొనగలం ప్రియులారా. కాబట్టి మరి యెషయా 5 వచనంలో కూడా యోహాను 1 అధ్యాయము 5 వచనంలో కూడా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అయ్యో! చూడండి ప్రియులారా, వెలుగు ఎంతగా ఈ దినాల్లో ఎంతగా వాక్యం విస్తరింపబడుతుంది. ఈ యొక్క మరి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మరి అనేక భాషల్లోకి తర్జుమా చేయబడి ఉంటున్నది. ఎన్నో మీడియాస్ ద్వారా వాక్యం ఎంతో కనపడుతుంది గ్రూప్స్‌లలో. ఇంకా ఎంతగానో ప్రియులారా. కానీ ఇంకా కొంత చీకటి బ్రతుకులే ప్రియులారా. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది.
కానీ ఎందరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారికి నిత్య జీవం, రక్షణ, మోక్షము, ప్రియులారా పరలోకంలో యుగయుగములు ఉండేటటువంటి భాగ్యము. కానీ ఇక్కడ చూస్తే మరి యోహాను 1:5లో మరి రాసి ఉంటున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. And the light shineth in darkness, and the darkness comprehended it not. కాబట్టి ప్రియులారా క్రీస్తు కాంతి చీకటిపై గెలుస్తుంది అని చెప్పి తెలుసుకోవాలా. అల్టిమేట్‌గా క్రైస్ట్ లైట్ ప్రివైల్స్ ఓవర్ డార్క్‌నెస్. ఉన్నతంగా ప్రియులారా ప్రపంచం నలుమూలల ఈ దినాల్లో మరి ఈ యొక్క మరి ఎంతగా విస్తరిస్తుంది ప్రియులారా. ప్రపంచమంతటా కూడా ప్రియులారా ఈ యొక్క మరి ఇది ఒక మతము కాదు. వ్యక్తిగత అనుభవం క్రీస్తుతోటి. ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ విత్ క్రైస్ట్. మరి క్రీస్తు యొక్క వెలుగులో ప్రియులారా. మరి మన ఆయనలో ఈయనలో ఏ కపటము లేదని చెప్పి మరి పిలాతు కూడా చెప్పటం మనం వింటున్నాము. ఇన్ హిమ్ దేర్ ఇస్ నో గైల్. ఎంతో పవిత్రమైనటువంటి వాడు. ఎంతో మరి సాతాను యొక్క శోధనలు ఎన్నో ఆటుపోటులు పిల్లలు వచ్చినా సరే నిలబడి విక్టోరియస్‌గా మరి పునరుద్ధానుడై ఆయన వెళ్ళి ఉంటున్నాడు పిల్లారా. ఆయనే మనకు మాదిరి, మార్గదర్శకత్వము. మరి ఆయనకు అడుగు జాడల్లో మనం వెళ్ళాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి అంతేకాకుండా రోమా 5 మరి 3-5 దాకా కూడా అక్కడ కూడా అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే ప్రియులారా ఈ యొక్క నిరీక్షణ ప్రియులారా మనకొచ్చేటటువంటి శ్రమలు మరి ఇవన్నీ కూడా మనకు ఏంటి ఓర్పునిస్తాయి. ఓర్పు పరీక్ష నిరీక్షణ ఇస్తాయని చెప్పి మరి ఇక్కడ రోమాలో మనం రాసినట్టు చూస్తున్నాము. మరి శ్రమల యందును అతిశయపడదుము. దేవుని యొక్క బిడ్డలు ప్రియులారా ఈవెన్ ఇన్ గ్లోరీ ఇన్ ట్రిబులేషన్స్, ఈవెన్ ఇన్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఎందుకంటే పిల్లారా ఆ శ్రమల గుండా ప్రియులారా మనము మరి ఎంతగా శక్తిని పొందుతాం ప్రియులారా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ప్రియులారా. మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కిమ్మరింపబడుతుంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు, తోడ్పాటు, ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడతాం. ఎంతగా మరి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయో వాటిలో నుంచి మనం ఎంత శక్తిని పొందుతాం ప్రియులారా. కాబట్టి హోప్ ఈజ్ ఫోర్జ్డ్ ఇన్ ద క్రూసిబుల్ ఆఫ్ డార్క్నెస్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆశే, ఈ యొక్క నిరీక్షణే చీకటిలో ప్రియులారా అది సంపాదించబడుతుంది. ఓన్లీ అండర్ గోయింగ్ త్రూ సఫరింగ్, సిక్నెస్, టార్చర్స్, ట్రయల్స్, టెస్టింగ్స్ వీటి ద్వారా ప్రియులారా మనం ఎంతో పరిపక్వ దిశగా మరి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం రావటం అనేటువంటి జరుగుతుంది. మరి ఏ రీతిగా మనము ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వాసములుగా మనం దీన్ని అనుభవించుకోవచ్చు. మరి వ్యక్తిగత సమస్యలు, దట్ ఈస్ ట్రూ డియర్ ఫ్రెండ్స్. మరి పర్సనల్ ఛాలెంజెస్ ప్రతి ఒక్కరికి కూడా మరి అనేక విధములైనటువంటి ఒత్తిడులు, స్ట్రెస్ కావచ్చు, ఛాలెంజెస్ ఉంటున్నాయి. ఎన్నో ప్రియులారా ఫాల్స్ అక్యుజేషన్స్, నిందలు, అవమానాలు ప్రియులారా ఎన్నో శ్రమలు, శోధనలు, అనేక విధమైన భయంకరమైన జబ్బులు, కుదరని రోగాలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. మరి ఏటను ప్రియులారా ఫైండింగ్ హోప్ ఇన్ ప్రేయర్ అండ్ స్క్రిప్చర్. కాబట్టి ప్రియులారా మనకి యొక్క వాక్యము మనకి ఇవ్వబడి ఉంటున్నది. ఎక్కువగా దాన్ని ధ్యానించటం, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంటున్నది. మరి దేనిని గురించి చింతించకటి కానీ ప్రార్థన విజ్ఞాపనలతో ఎవరికి తెలియజేయాలా? దేవునికి తెలియజేయమని ఫిలిప్పీ 4లో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా ప్రార్థన, దేవుని సన్నిధిలో గోజాటడం, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థించటం. నాకు మొర్రపెట్టండి, కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. యెర్మీయా భక్తుడు చెప్తున్నాడు, నాకు మొర్రపెట్టండి, మీకు తెలియనటువంటి నిగాఢ సంగతులను నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును ధ్యానించటం ద్వారా మన యొక్క వ్యక్తిగత సమస్యలు వాటిని అధిగమించవచ్చు. మరి అంతేకాకుండా ప్రియులారా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. మరి ఈ మనం ఉన్నటువంటి సమాజంలో, సంఘ సేవలో ప్రియులారా సహవాసంలో వాటిల్లో ప్రియులారా యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద మినిస్ట్రీస్ ప్రియులారా.
మీరే స్టార్ట్ చేయవచ్చు. లేకపోతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే చేస్తున్నారో మంచిగా వారితో సహకరించి పిల్లలారా యూ కెన్ డూ పిల్లలారా. సర్వింగ్ అండ్ సపోర్టింగ్ దోస్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్నటువంటి వారికి సపోర్ట్ చేయటం. మరి వీ నీడ్ టు బి బిజీ ఇన్ ఎంగేజ్డ్ ఇన్, మరి ఎక్కడ ఉంటే అక్కడ పిల్లారా మరి మా యొక్క కుటుంబం అనేక ప్రాంతాల్లో చైనాకు వెళ్ళినప్పుడు మా ఇంట్లోనే బైబిల్ స్టడీ జరిగేది. హాంకాంగ్లో ఉన్నప్పుడు మా ఇంట్లోనే బైబిల్ స్టడీ. మరి తర్లుబాడులో ఉన్నప్పుడు కూడా అనేక పరిచర్యలు పిల్లారా, యూత్ మినిస్ట్రీ, సండే స్కూల్ మినిస్ట్రీ, లిటరేచర్ మినిస్ట్రీ, మరి వీటన్నిటిలో కూడా దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఆ రీతిగా మరి మనం ఎక్కడ ఉంటున్నాం అక్కడ పిల్లారా ఏదో ఒక గ్రూప్ తోటి అటాచ్ అయ్యో లేకపోతే మీరే ఏ గ్రూప్ లేనప్పుడు యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కమ్యూనిటీ బేస్డ్ సర్వీసెస్ అక్కడ అవసరమైనటువంటివి. మరి అవుట్ రీచ్ కానివ్వండి, లేకపోతే ప్రిజన్ మినిస్ట్రీ, లేకపోతే హాస్పిటల్ మినిస్ట్రీ. ఎంతో మంది ప్రియులారా చీకట్లో ఉన్నటువంటి వారు, గురి గమ్యం లేనటువంటి వారు, ఒక దశ లేనటువంటి వారు పిల్లల క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి వారు, యవనస్తులు పిల్లల దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల్లో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా గ్లోబల్ అవుట్ రీచ్, ప్రియులారా ప్రభువుని తెలుసుకున్నటువంటి వారికి గ్లోబల్ ఇది ఇస్తాడు ప్రియులారా. దేవుడు నాకు 2000 సంవత్సరంలో యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ స్టార్ట్ చేయటానికి, గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి రీచ్ అవటం కోసం అనేక పరిచర్యలు, టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్, వారిని ఎంకరేజ్ చేయటం కోసం ప్రతి శనివారం కూడా మరి మా యొక్క ఆ యొక్క వీకెండ్ మీటింగ్ జరుగుతుంది పిల్లరా. మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారు జాయిన్ అవుతుంటారు. మరి వాక్యం చెప్పటం, స్తుతి ఆరాధన, సాక్ష్యములు చెప్పటం అనేటటువంటిది మేము వింటున్నాము. కాబట్టి ప్రియులారా ఈ యొక్క గ్లోబల్ అవుట్ రీచ్, గ్లోబల్గా ఉన్నటువంటి దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తుంటాడు. విద్యా రీత్యా, మరి మరి పని రీత్యా, లేకపోతే పరిచర్యల రీత్యా, మరి వెళ్ళేటటువంటి ప్రదేశంలో మిషనరీస్గా ప్రియులారా ఆ ప్రాంతంలో మనము ద ప్లేస్ వేర్ వీఆర్ లివింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మిషన్ ఫీల్డ్. అక్కడికి దేవుడు పంపాడని తెలుసుకోవాలి. ఏదో మన అర్హత, మన యొక్క శక్తి సామర్థ్యాలతో వచ్చినటువంటిది కాదు, కానీ దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మనల్ని ఆ ప్రాంతానికి పంపించి ఉంటున్నాడు. అక్కడ సాక్షులుగా ఉండాలి, సజీవ సాక్షులుగా, అక్కడ దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉండాలని చెప్పి అక్కడ ప్రియులారా మరి బీయింగ్ బీకన్స్ ఆఫ్ హోప్ ఇన్ క్రైసిస్. ఎంతో మంది ప్రియులారా క్రైసిస్లో మరి ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. ఆ ప్రాంతంలో మరి దేవుడు మరి అనేక రీతులుగా ఉపయోగపడాలని, సహాయం చేయాలని, ఆదుకోవాలని చెప్పి ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మంది ఆ రీతిగా ఉంటున్నారు ప్రియులారా, దేవునికి స్తోత్రములు. కాబట్టి క్రీస్తు యొక్క కాంతి చీకట్లో కూడా మెరుస్తుంది, లేకపోతే ప్రకాశిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలా. ద లైట్ ఆఫ్ క్రైస్ట్ షైన్స్ ఈవెన్ అమిడ్ డార్క్నెస్. మనం కూడా ఆ యొక్క గొప్ప వెలుగులో చిన్న జ్యోతులుగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి ఆ రీతిగా మనం ఎక్కడికి వెళితే అక్కడ ప్రియులారా, యోసేపు ప్రియులారా ఐగుప్తుకి వెళ్తే అక్కడ ప్రియులారా ఏ రీతిగా ప్రియులారా ఫరోకు కూడా మరి తన యొక్క డ్రీమ్స్కు ఇంటర్ప్రిట్ చేయగలిగి ఉంటున్నాడు. ఆ యొక్క చెరసాలలో కూడా ప్రియులారా ఏ రీతిగా ప్రియులారా అక్కడ ఉన్నటువంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాడు. ఆ కబ్బేరారు వాళ్ళకు కూడా ఆ డ్రీమ్స్ చెప్పడం జరిగి ఉంటున్నది. దేవుని మహింపరిచి ఉంటున్నాడు ప్రియులారా. ఆమె దానియేలు, షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు, ఎంవెన్నులు ఎంతగా పిల్లలారా మహింపరిచారో. మరి కాబట్టి మనం కూడా దేవుడు అనేక మరి అవకాశాలు ఇస్తుంటాడు. వీ నీడ్ టు మేక్ యూస్ ఆఫ్ దమ్. ఏదో చిన్న చిన్నవి మన ప్రాంతము మన దగ్గరే వేరే వివాహాలు వచ్చినప్పుడు మనకు చెందినటువంటి వాళ్ళే చేసుకోవాలా, అవన్నీ కూడా పక్కన పెట్టి పిల్లల విశాలమైనటువంటి దృక్పథం, ఆ గ్లోబల్ దృక్పథంతో ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. హోప్ ఈస్ అన్ యాక్టివ్ అష్యూరెన్స్ గ్రౌండెడ్ ఇన్ ఫెయిత్. మనం తెలుసుకోవాలి ఈ యొక్క నిరీక్షణ అనేటటువంటిది పిల్లల అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటున్నది. విశ్వాసంతో పిల్లారా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉన్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరుగువెత్తమని చెప్పి హెబ్రీ 12లో మనం చూస్తాం పిల్లలారా. కాబట్టి ఆ రీతిగా ఆ నిరీక్షణతోటి ఈ యొక్క మరి డిసెంబర్ మాసంలో పిల్లలారా మరి ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క గుడ్ న్యూస్ను మనం చెప్పటానికి దేవుడు మనల్ని వాడుకుని గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన తండ్రి, మమ్మల్ని మరి యొక్క చివరి మాసంలోనికి, డిసెంబర్ మాసంలోనికి మమ్మల్ని నడిపించి ఉంటున్నారు.
కొత్త మరి తండ్రి శీర్షికతోటి ప్రభా ఈ యొక్క అడ్వెంట్ ఆ, 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 దానిలో ప్రభా మరి భాగంగా నిరీక్షణ గురించి ప్రభా చీకట్లో ఉన్నటువంటి వారికి నిరీక్షణ అనేటువంటి అంశం మీద ఈరోజు ధ్యానం చేసి ఉంటున్నాం ప్రభా గొప్ప నాయన మిమ్మల్ని తెలుసుకున్నటువంటి బిడ్డలుగా క్రైస్తవులుగా ప్రభా ఈ లోకానికి వెలుగు చూపించడానికి సాయం చేయండి మీరు తండ్రి బోధించినటువంటి పాఠములను ఆ ప్రేమ సందేశాన్ని పంచుకోవటానికి సాయం చేయండి మీ యొక్క తండ్రి బోధలను ప్రభా ఆ సత్య సువార్తను ప్రభా తండ్రి ఇతరులకు చాటి చెప్పటానికి సహాయం చేయండి ప్రభు దేవా తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా వారి వారి ప్రాంతంలో తండ్రి వాడుకోమని వేడుకుంటున్నాం వారి యొక్క సమస్యల్లో తండ్రి మీరు సహాయం చేయండి ప్రార్థన విజ్ఞాపనతోటి తండ్రి మరి మీ దగ్గర శక్తిని పొంది ప్రభు వాటిని ఎదుర్కోవటానికి కావాల్సినటువంటి శక్తి బలమును జ్ఞానమును వివేచన తెలివిని తండ్రి ప్రభ ప్రసాదించమని వేడుకుంటున్నాము ఎంతమంది వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా సాటి అయినటువంటి వారిని దీనులైనటువంటి వారిని తండ్రి భయభక్తులు కలిగినటువంటి వారిని ప్రభా దేవా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఎంతమంది అస్వస్థకు గురైంటున్నారు ఆ యొక్క మరణ ఛాయల్లో ఉంటున్నారో ప్రభా యేసు నామంలో తండ్రి వారిని దర్శించండి తాకండి తండ్రి పునరుద్ధాన్ని ఇచ్చేటటువంటి దేవుడు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని ప్రభా మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి ఇతరులను కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్కు మరి సబ్స్క్రిప్షన్ చేయట్లో మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే